సో, ఎపిసోడ్ 8 స్టార్ట్ అవ్వడంతోనే ఈచెన్‌ని హాస్పిటల్ రూమ్ నుంచి బయటికి తీసుకొని వస్తారు. ఈచెన్ అప్పుడు నా కాళ్ళని నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను, వాటిని కదపలేకపోతున్నానని అంటాడు. అప్పుడు జాచెన్‌కి, క్విన్లాన్‌కి ఏం చేయాలో అర్థం కాక అతన్ని ఒక మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ వచ్చేసి ఈచెన్‌తో మాట్లాడదామని ట్రై చేస్తాడు. అప్పుడు ఈచెన్‌కి అస్సలు మాట్లాడాలని ఉండదు లూఫాంగ్‌తో. అందుకే అతన్ని అక్కడనే ఇగ్నోర్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇంకా లూఫాంగ్‌కి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మకైనా సారీ చెప్దామనేసి వాళ్ళ అమ్మ రూమ్‌కి వెళ్ళి ఈ విషయం జరిగిందంతా చెప్తాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళంతా ఇంకా ఈచెన్ విషయం వాళ్ళ అమ్మకి చెప్పరు. కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు ప్యారలైజ్ అయ్యాడన్న విషయం తెలిసి తను చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జాచెన్ కూడా వచ్చి నువ్వెందుకు మా అమ్మకి ఈ విషయం చెప్పావనేసి లూఫాంగ్‌తో గొడవ పడతాడు. ఇంకా జాచెన్‌కి చాలా కోపం వచ్చేసి పోలీస్‌కి కాల్ చేసి లూఫాంగ్ పేరు చెప్తాడు. ఇంకా దానికి లూఫాంగ్ చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈచెన్‌కి అలా అయిందన్న విషయం తెలిసి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. తను ఇంకా బెడ్ మీదే పడిపోయి అస్సలు లేవదు. అప్పుడు జాచెన్ వచ్చేసి అమ్మ నువ్వేం బాధపడకు, మేము బెస్ట్ డాక్టర్ని వెతుకుతామని చెప్తూ ఉంటాడు. అయినా కానీ వాళ్ళ అమ్మ అలానే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా జాచెన్‌ను క్విన్లాంగ్ ఇద్దరూ కలిసి ఈచెన్ని అబ్రాడ్‌లో ఒక మంచి హాస్పిటల్‌కి పంపిద్దామని ఫిక్స్ అవుతారు. ఇంకా క్విన్లాంగ్ ఈచెన్ని తీసుకొని అబ్రాడ్‌కి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఎంతైనా తినకపోయేసరికి జాచెన్ ఏదో ఒకటి పెడదామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ మొండికేసి అస్సలు తినదు. ఇంకా అప్పుడే అక్కడికి జోలాన్ కూడా వస్తుంది వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదనేసి. అప్పుడు వాళ్ళ అమ్మ తనని చూసి నువ్వు జాచెన్ గర్ల్ ఫ్రెండ్వా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు జోలాన్కి ఏం చెప్పాలో అర్థం కాక అవును నేను గర్ల్ ఫ్రెండ్ని అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తర్వాత జోలాన్ వెళ్ళేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి జాచెన్ని అడుగుతుంది. అతనికి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాదు. జోలాన్ అతనితో నాతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చెయ్యి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు దానికి జాచెన్కి ఏం చెప్పాలో అర్థం కాక ఆ మాటను అక్కడనే వదిలేస్తాడు. ఇంకా తర్వాత జాచెన్ వాళ్ళ అమ్మకి ఫుడ్ పెట్టడానికి వెళ్తే వాళ్ళ అమ్మ జోలాన్ చాలా మంచి అమ్మాయి, నువ్వు తనని పెళ్లి చేసుకో అని ఊరికే అంటూ ఉంటుంది. అప్పుడు జాచెన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అమ్మ నువ్వు ఫస్ట్ తిను అని అంటూ ఉంటాడు. అయినా కానీ వాళ్ళ అమ్మ ఏమీ వినకుండా నేను చనిపోబోతున్నాను, నేను ఇంత బాధపడుతున్నా కానీ నీకు నా మీద జాలి లేదా అనేసి అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ కోసం అయినా కానీ జోలాన్ని పెళ్లి చేసుకోవాలని జాచెన్ ఫిక్స్ అయిపోతాడు. ఇంకా తర్వాత జాచెన్కి జోలాన్కి పెళ్ళవుతుంది. ఆ పెళ్లిలో కూడా జాచెన్ లూఫాంగ్నే ఊహించుకుంటూ ఉంటాడు. తర్వాత అతను చాలా బాధపడతాడు. ఇంకా వీళ్ళిద్దరి పెళ్లి వీడియోని అంతా లూఫాంగ్ వాళ్ళ అక్క లూఫాంగ్కి చూపిస్తుంది. అప్పుడు లూఫాంగ్ నేను వెంటనే జాచెన్ని తీసుకొని వస్తా అని అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ వాళ్ళ అక్క నీకేమైనా పిచ్చెక్కిందా, జోలాన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్, మన ఫ్యామిలీ అంత పవర్ఫుల్ కాదు, నువ్వు జాచెన్ని ఏం చెయ్యలేవు అనేసి అంటూ ఉంటుంది. అలానే నువ్వు ఇంకా జాచెన్ని వదిలేసి మన కంపెనీని టేకప్ చేయని చెప్తుంది. కానీ లూఫాంగ్ మాత్రం అస్సలు వినడు. నాకు జాచెనే కావాలి, నేను జాచెన్ దగ్గరికే వెళ్తా అనేసి పిచ్చోళ్ళ చేస్తూ ఉంటాడు. ఇంకా లూఫాంగ్ ఎవ్వరి మాట వినకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా పెళ్ళయి కొన్ని రోజులు అవుతుంది. జాచెన్ వాళ్ళ అమ్మకి టాబ్లెట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ జాచెన్తో ఏదో మాట్లాడుతుంది. నువ్వేంటి ఇంత బక్కగా అయిపోయావు, నన్ను క్షమించు అని అంటుంది. అప్పుడు జాచెన్కి ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కాదు. తర్వాత వాళ్ళ అమ్మ మెల్లగా అలానే చనిపోతుంది. అదంతా జాచెన్ ముందటే జరిగేసరికి జాచెన్ చాలా ఫీల్ అవుతాడు. ఈ విషయాన్ని ఈచెన్కి కూడా అబ్రాడ్లో నుండి కాల్ చేసి చెప్తే ఈచెన్ కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. అతను వాళ్ళ అమ్మ ఫ్యూనరల్కి కూడా అటెండ్ అవ్వలేకపోతాడు. ఇంకా జాచెన్కి ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి ఆ ఇల్లును వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు అతని ఫ్యామిలీతో అతను గడిపిన మెమోరీస్ అంతా జాచెన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈచెన్ జోలాన్ ఇద్దరు ఒక కొత్త ఇంటికి వెళ్ళిపోతారు, ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి. కానీ వెళ్లే ముందు కూడా జాచెన్కి లూఫాంగే గుర్తుకు వస్తూ ఉంటాడు. తర్వాత జాచెన్ క్విన్లాంగ్తో నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను, ఇంకా నా గురించి మీరు పట్టించుకోకండి, మీరు అలానే అబ్రాడ్లో సెటిల్ అయిపోండి, నేను కాల్ చేసేంత వరకు మీరు నాతో కాల్ చేయకండి, నేను నా అకౌంట్స్ అన్ని మార్చేస్తున్నా అని మెసేజ్ చేసి అతని ఫోన్ అకౌంట్స్ అన్నిటిని మార్చుతాడు.
ఇంకా లూఫాంగ్ జాచెన్ని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ జాచెన్ ఉండడు. ఇంకా అతని కంపెనీ ఆఫీస్కి వెళ్ళి వెతికితే కూడా అక్కడ జాచెన్ రిజైన్ చేశాడు అని తెలుస్తుంది. ఇంకా లూఫాంగ్ జాచెన్ కోసం పిచ్చోళ్ళ అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. కానీ జాచెన్ మాత్రం ఎక్కడా ఉండడు. ఇంకా లూఫాంగ్కి జాచెన్ నన్ను వదిలేశాడు అన్న విషయం అర్థమైపోయి అతని కంపెనీని టేకప్ చేయడానికి కంపెనీ మీటింగ్కి వెళ్తాడు. అయినా కానీ లూఫాంగ్కి మైండ్లో మాత్రం ఎప్పటికీ జాచెనే ఉంటాడు. ఇంకా తర్వాత జాచెన్ను జాలాన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నా కానీ జాచెన్ జాలాన్తో చాలా దూరంగా ఉంటాడు. వాళ్ళిద్దరూ సపరేట్ రూమ్స్లో పడుకుంటూ ఉంటారు. అతను ఎప్పటికీ జాలాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతాడు. ఎప్పుడు చూసినా ఆ రింగ్ని వాళ్ళిద్దరు కలిసిన ఫొటోస్ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. లూఫాంగ్ కూడా వాళ్ళు ముందు కెమెరాలో రికార్డ్ చేసుకున్న వీడియోస్ అన్ని చూస్తూ జాచెన్ మీద చాలా కోపం వచ్చేసి ఆ రింగ్ని పడేస్తాడు. ఇంకా అప్పుడే సీన్ 5 years తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. జాచెన్ను జాలాన్ ఇద్దరు వాళ్ళ కంపెనీకి వచ్చి అక్కడ ఒక మీటింగ్ అంతా అటెండ్ అవుతారు. యాక్చువల్లీ 5 years అంతా వాళ్ళు వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి వర్క్ చేశారు. తర్వాత వాళ్ళిద్దరూ బయటికి వచ్చి వాళ్ళ డివోర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ జాలెన్కి ఈ టైంలో అంతా వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ అలా పార్ట్ వేస్ అయిపోతారు. తర్వాత ఆ రోజు నైట్ జాచెన్ టీవీ చూస్తూ ఉండగా అందులో ఒక ఇంటర్వ్యూ వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో ఒక పెద్ద కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ సీఈఓని ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఆ సీఈఓ లూఫాంగ్. అప్పుడు అది జాచెన్ చూసి షాక్ అవుతాడు. తర్వాత జాచెన్ లూఫాంగ్ని ఇంటర్నెట్లో వెతుకుతాడు. అప్పుడు అతని ఫొటోస్ అంతా ఇంటర్నెట్లో ఉంటుంది. అలానే వాళ్ళ కంపెనీ పేరు కూడా ఉంటుంది. అప్పుడు జాచెన్ జాలాన్తో పనిచేసే కంపెనీ నుంచి రిజైన్ చేద్దామని అనుకుంటాడు. అప్పుడు జాలాన్ నువ్వు ఎందుకు రిజైన్ చేస్తున్నావు, మన డివోర్స్ గురించా అని అడుగుతుంది. అప్పుడు అలా కాదు, నాకు కొత్తగా ఏదైనా ట్రై చేయాలని ఉంది, అందుకే నేను రిజైన్ చేస్తున్నానని అంటాడు. అప్పుడు జాలాన్ కూడా దానికి ఒప్పుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే జాచెన్ లూఫాంగ్ని కలవడానికి అతని కంపెనీకి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ మీకు అతనితో అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతుంది. నాకు లేదు, కానీ మేమిద్దరము అప్పట్లో ఫ్రెండ్స్ అనేసి చెప్తాడు. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ నవ్వి ఏంటి నీకు అంత పాపులర్ పర్సన్ తెలుసా అనేసి జాచెన్ని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు జాచెన్కి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దారిలో కారు నడుపుతున్నప్పుడు జాచెన్ కార్కి ఒక అబ్బాయి అడ్డొస్తాడు. అప్పుడు జాచెన్ అతన్ని కొంచెం లైట్గా గుద్దుతాడు. అప్పుడు ఆ అబ్బాయి సైకిల్ మీద నుంచి కింద పడిపోతాడు. కారు దిగేసి నీకేనా దెబ్బలు తగిలాయా, బాగానే ఉన్నావా అని అడుగుతున్నప్పుడు ఆ అబ్బాయి అతని ల్యాప్టాప్ చూపించి నా ల్యాప్టాప్ ఇరిగిపోయింది అని చెప్తాడు. అప్పుడు జాలాన్కి గిల్టీగా అనిపించి నేను నీకు హెల్ప్ చేస్తాను నీ ల్యాప్టాప్లో ఉన్న డేటా అంతా తీయడానికి అని అంటాడు. తర్వాత జాచెన్ ఆ కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసి ఇస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి పేరు అడిగితే అతని పేరు కర్లో అని చెప్తాడు. కర్లో జాచెన్ రెజ్యూమేని చూస్తాడు. చూసి నాకు ఒక పెద్ద కంపెనీ సీఈఓ తెలుసు, నువ్వు ఇంటర్వ్యూకి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు లేదు నేనేం రాను అనేసి అంటాడు. కానీ కేలో వినకుండా జాచెన్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడే తెలిసేది ఏంటంటే అతను లూఫాంగ్ దగ్గరికి తీసుకెళ్తున్నాడని. అప్పుడు జాచెన్కి భయం వేసి నేను రాను అనేసి అంటూ ఉంటాడు. తర్వాత కేలో జాచెన్ని బలవంతంగా తీసుకెళ్లి సీఈఓ రూమ్కి తీసుకెళ్తాడు. అప్పుడు అక్కడే లూఫాంగ్ని చూసి వాళ్ళిద్దరూ అలానే చూసుకుంటూ షాక్లో ఉంటారు. అప్పుడు లూఫాంగ్ లేచి ఫస్ట్ కేలోని రెజ్యూమే ఇచ్చినప్పుడు అది నువ్వేనో కాదో అని నాకు డౌట్ వచ్చింది, కానీ అది నువ్వే, నేను నీ పేరుతో ఉన్న ఎవరో అనుకున్నాను అనేసి అంటాడు. తర్వాత అక్కడ కూర్చోమని చెప్పి నీకు ఇక్కడ జాబ్ కావాలా, నీకు ఎంత శాలరీ కావాలో చెప్పు అని అడుగుతాడు. నువ్వు మ్యానిపులేట్ చేయాలనుకుంటే నన్ను చేయి, కానీ కేలో చాలా చిన్న పిల్లోడు, అతని ద్వారా నువ్వు నన్ను కలవడానికి మ్యానిపులేట్ చేసావా అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు జాచెన్ నేను అలా ఏమీ చెయ్యలేదు, అయినా నాకేం జాబ్ అవసరం లేదు అనేసి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లూఫాంగ్ చాలా కోపంగా జాచెన్తో నా టైం వేస్ట్ చేయకు అని అంటాడు. ఇంకా అప్పుడే జాచెన్ బయటికి వచ్చేసరికి కేలో లోపలికి వెళ్తాడు. అప్పుడు కేలోను లూఫాంగ్ చాలా క్లోజ్గా కనబడతారు. జాచెన్ వాళ్ళిద్దరూ లవర్స్ అనుకొని చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడతో సీన్ కట్ అయిపోతుంది. నాకు ఈ ఎపిసోడ్లో జాచెన్ను లూఫాంగ్ 5 years తర్వాత కలవడం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మీకు కూడా ఏ సీన్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. అలానే మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.